మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ ఉంటుంది. వీరపునాయనిపల్లి మీదుగా ఈ బస్సు యాత్ర కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వినాయక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వినాయక్, చెప్పండి, భారీ జన సందోహం మధ్య బైక్ల పైన ఆయన తోటి వెంటరాగా పరిగెత్తుకుంటూ కూడా చాలా మంది వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడి వరకు చేరుకుంది బస్సు యాత్ర? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేస్తున్న బస్సు యాత్ర వీరపునాయనిపల్లికి చేరుకుంది. ఇక్కడ నుంచి పొరుటూరు మీదుగా ఎర్రగుంట మీదుగా మరి కాసేపట్లోనే పొద్దుటూరు బహిరంగ సభకు చేరుకోబోతుంది. ఓవరాల్ గా మధ్యాహ్నం 1 మధ్యలో ఈ రోజు బస్సు యాత్ర ఇడుపులపై నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు మనం చూస్తే కనుక వేంపల్లి మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దాటగలిగారు. అడుగడుగునా కూడా జన నీరాజనంతో అడుగడుగునా కూడా ప్రజల యొక్క అభిమానంతో ఆయన యాత్ర ముందుకు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ బస్సు యాత్ర మీద ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో తొలి రోజు బస్సు యాత్రకు విశేష స్పందన లభించిందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 4 సిద్ధం సభలతోటి కార్యకర్తల్ని అందరినీ కూడా కార్యోన్ముఖం చేశారు. పెద్ద ఎత్తున అక్కడ మనం చూస్తే కనుక విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని భీమిలి, అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని బెంగళూరు, అదేవిధంగా అనంతపురం పరిధిలోని రాప్తాడు, అదేవిధంగా ఇంకా మేదరమెట్లో మొత్తం 4 సిద్ధం సభలు కూడా భారీ ఎత్తున జరిగాయి. ఆ తర్వాత 4 పార్లమెంట్లు మినహాయించి మిగిలిన 21 పార్లమెంట్ పరిధిలోను ఈ రోజు నుంచి కూడా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మిగిలిన 21 పార్లమెంట్ పరిధిలో 21 రోజుల పాటు ఈ బస్సు యాత్రకు దాదాపుగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. తొలి రోజు బస్సు యాత్ర అంటే ములువెందు నుంచి ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అంటే వేంపల్లి క్రాస్ చేరుకునేటప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనం పడుతున్నారు. భారీ సంఖ్యలో మహిళలు తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ క్రేన్ ద్వారా ముఖ్యమంత్రికి అభివాదం చేసుకుంటూ క్రేన్ ద్వారా ప్రత్యేకంగా పూల దండలతోటి ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మరోవైపున పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రిగా గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు కొనసాగిస్తూ అద్భుతమైన పాలన చేస్తున్నారంటూ కూడా చాలా చోట్ల కొనియాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎక్కడైన విధంగా కరోనా లాంటి కీలక సమయంలో కూడా సంక్షేమాన్ని ఆగకుండా సంక్షేమాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల ఖాతాల్లో దాదాపుగా 2.5 కోట్లకు పైగా డీబీటీ ద్వారానే నేరుగా ఖాతాల్లో జమ చేసిన పరిస్థితి. వినాయక్ రావు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. వాళ్ళ సమస్యలు వీటన్నిటినీ కూడా తెలుసుకున్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా వెళ్ళినప్పుడు ఎంత ఆదరణ వచ్చిందో 5 ఏళ్ల పాటు పరిపాలన జరిపిన తర్వాత ఇప్పుడు బస్సు యాత్రతో వెళ్తున్నప్పుడు కూడా అంతే ఆదరణ కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే జనం అంటే జగన్మోహన్ రెడ్డిగా ఇక్కడ ఎప్పుడు కూడా అభివర్ణిస్తుంటారు. ఒక మాస్ లీడర్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం చూడాల్సి ఉంటుంది. ఆయన జనంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్న పరిస్థితి. ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించిన సందర్భంలో దాదాపుగా 3,300 పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంలో అప్పుడు కూడా ఇదే విధంగా ప్రజలతోటి మమేకమైన పరిస్థితి. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ చూసినా అంటే జనం చూస్తే ఆయనలో ఉద్వేగం వస్తుంది. ఆయన ప్రజలతో కలిసిపోవాలని ఎప్పుడు ఆశిస్తుంటారు. ముఖ్యమంత్రి అని ఒక హోదా ఉన్నప్పటికీ కూడా దాన్ని సైతం ఆ పరిమితులు సైతం దాటుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ముఖ్యమంత్రిగా కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటాయి. వీటన్నిటిని దాటుకుంటూ ఆయన ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఎప్పుడు చేస్తున్న మనం దృశ్యాలు చూస్తున్నాం. నిజంగా మనం చాలా జిల్లాల పర్యటనలో చూస్తే కనుక అక్కడ ఆయన జిల్లాల పర్యటనలో చాలా మంది నిరుపేదలను కలుస్తూ వారి యొక్క వ్యక్తిగత సమస్యలు వింటూ చాలా ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఇతర సమస్యల సమయంలో స్పందించిన తీరు హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఆయన పర్యటన సందర్భంగా బస్సు యాత్రలో అడుగడుగునా కూడా ప్రజలు వస్తున్న సందర్భంలో వారిని కలిసేందుకు కానీ కరచాలనం చేసేందుకు కానీ అదే విధంగా మనం చూస్తే కనుక బస్సు టాప్ పైకి ఎక్కి వారందరికీ కూడా అభివాదం చేస్తూ వారిని అంటే సొంత నియోజకవర్గం దాదాపుగా ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి ఇంటిలోనూ కూడా ఆయనకు తెలుస్తున్న వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గం అదేవిధంగా కడప పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు 3 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అడుగడుగున అక్కడ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈయనకి వ్యక్తిగతంగా ఎప్పటి నుంచో కూడా రాజకీయ కుటుంబంగా పెనవేసుకున్న బంధం వీరి మధ్య ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలతోటి కలిసే సందర్భంలో కానీ ముఖ్యమంత్రిగా మా వ్యక్తిని మేము 5 ఏళ్ల సంక్షేమ పాలన చూపించిన వ్యక్తిగా 5 ఏళ్ల సంక్షేమ పాలనతోటి ఈ యొక్క నియోజకవర్గానికి ఒక కీర్తి తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన ఎప్పుడు కూడా ప్రజలు గుండెలో పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బస్సు యాత్ర అయితే
ఒక విధంగా ఇప్పుడు వీరపనాయనపల్లికి చేరుకుంది. అడుగడుగునా కూడా ప్రజల నిరాదనతోటి మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి ముందుకి వెళ్తూ దాదాపుగా మనం చూస్తే కనుక ఎర్రగుంట మీదుగా మరి కాసేపట్లోనే ఆయన పొద్దుటూరు బహిరంగ సభకు చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఓకే వినాయకరావు, థ్యాంక్ యూ.